హలో, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. దిండు కవర్లను ఉతకకపోతే కలిగేటటువంటి నష్టాలను మనం తెలుసుకుందాం. మన బెడ్రూమ్లో ఉపయోగించే బెడ్షీట్స్, దిండు కవర్లు, దుప్పట్ల శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిండు కవర్లను, దుప్పట్లను 4 వారాల పాటు అలాగే ఉతకకుండా వాడితే టాయిలెట్లలో కంటే ఎక్కువ హానికరమైనటువంటి బ్యాక్టీరియా వాటిపై చేరే అవకాశం ఉందని అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఉతకని దిండు కవర్లపై ఒక చదరపు అంగుళంలో 3 నుంచి 5 మిలియన్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. కాబట్టి మనం ఈ దిండు కవర్లు ఉతకకుండా అలానే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే 3 మిలియన్ల నుంచి 5 మిలియన్లు అంటే చూడండి ఎన్ని లక్షల బ్యాక్టీరియా వాటిపై చేరి ఉంటుందో. దాని మీద చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కింద పడిన వాటిని నోట్లో పెట్టుకుంటారు. అది ఆ విధంగా పిల్లలు కూడా జబ్బును పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దిండు కవర్లను ఎప్పుడూ కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇలా అపరిశుభ్రంగా ఉండే దిండ్లపై పడుకుంటే హానికర బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర అలర్జీల బారిన పడే ముప్పు పెరుగుతుంది. ఫలితంగా మొటిమలు, ఇతర చర్మ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు ఉతకని దిండు కవర్లు, దుప్పట్లు మన చెమట, మృత చర్మ కణాలు కూడా చేరతాయి. కాబట్టి వాటిని ఉతకకుండా ఎక్కువ రోజులు కనుక వాడితే చర్మంలోని స్వేద గ్రంథుల రంధ్రాలు కూడా మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీటిని ఉపయోగిస్తే ముఖంపై మొటిమల సమస్యతో పాటు ఇతర చర్మ సమస్యలు, ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే దుప్పట్లను కనీసం 2 వారాలకు ఒకసారైనా, దిండు కవర్లను అయితే వారానికి ఒకసారైనా తప్పకుండా ఉతకాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి దిండి కవర్లే కదని మనం తేలిగ్గా తీసుకోకూడదండి. ప్రతి వస్తువు, ప్రతిదీ కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంచగలిగితే మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి దిండు కవర్ల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. తప్పకుండా వాటిని చక్కగా ఉతికి వారానికి ఒకసారి, 2 వారాలకు 2 సార్లు, 3 సార్లు మనం ఉతికి వాటిని జాగ్రత్త చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ యొక్క అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.